హైదరాబాద్ లో మండుతున్న ఎండలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో భయపడిపోతున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. మాత్రం హైదరాబాద్ లో చాలా ఎక్కువగా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి వరకు కూడా ఎండల ఉష్ణోగ్రత తీవ్రత మాత్రము 41 నుంచి 43 వరకు నమోదవుతుందని ఉష్ణోగ్రత నిపుణులు అయితే తెలుపుతున్నారు. ఈ ఎండలకు ప్రజలు కూడా భయం ప్రాంతాలకు గురై కూడా వాళ్ళు తమ ఆఫీసులకు వెళ్లాలన్నా కానీ 8 గంటల సమయంలో బయటకు వచ్చిన ఎండలు మాత్రము చాలా మిట్ట మధ్యాహ్నం కొట్టినట్టుగానే ఎండల తీవ్రత మరింత పెరిగిపోయిందని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ భయానికి గురై కూడా ప్రజలు ఎవరికి కూడా బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లలోనే కూడా వాళ్ళు ఉండిపోవడం జరుగుతుంది. అందుకు ఇప్పుడు ఉష్ణోగ్రత నిపుణులు కూడా సూచిస్తున్నారు ప్రజలకు. ఎందుకంటే అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకపోతే ఈ ఎండల తీవ్రతకు ప్రజలు బయటికి రాకూడదు. వాళ్ళు ఎండలో తిరిగినట్లయితే మాత్రము వడదెబ్బకు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవి చాలా తీవ్రతను కూడా మన ఆరోగ్యం పైన ప్రభావితం కాబోతున్నాయని కూడా ఇప్పుడు ఉష్ణోగ్రత నిపుణులు అయితే తెలుపుతున్నారు. అదే విధంగా ఈ రోజు తెలంగాణలో పలు చోట్ల మాత్రము వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పుడు వాతావరణ నిపుణులైతే తెలియజేస్తున్నారు. మరి వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువ స్థాయిలో నమోదవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎండతో పాటు వడగాలులు కూడా ఇప్పుడు మనకు ఈదురుగాలులు చాలా వరకు కూడా వ్యాపిస్తున్నాయి, విస్తరిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ గాలులకు కూడా ప్రజలైతే చాలా వరకు దప్పికతో కూడిన ఆ గొంతు ఎండిపోవడంతో కూడా చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు, ఆసుపత్రులలో చికిత్సలు కూడా పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అందుకే తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్ర ప్రజలు కూడా ఈ ఎండ తీవ్రతకి, ఎందుకంటే వచ్చే నెలలో ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అత్యవసరమైన పరిస్థితుల్లోనే బయటికి రావాలి, లేకపోతే బయటికి రావద్దు ప్రజలని కూడా ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మంచినీళ్ళు కావచ్చు, పుచ్చకాయలు కావచ్చు, పండ్లు, పలహారాలే ఎక్కువగా తీసుకుంటూ ఎనర్జిక్ డ్రింక్స్ అంటే ఇప్పుడు ORS లాంటివి కూడా తీసుకొని, ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి ప్రజలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఎండల ప్రభావితం తగలకుండా జాగ్రత్త పడాలని కూడా సూచిస్తున్నారు ఇప్పుడు ఉష్ణోగ్రత నిపుణులైతే. ఇది ఈ రోజున్న ఉష్ణోగ్రత. కెమెరామెన్ ఉపేందర్తో